హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజుని అలాగే శ్వేతని ఇద్దరిని కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా రెడీ చేస్తారు. ఇద్దరిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెడతారు. రాజు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకు అంటే తన మనసాక్షికి తెలుసు, ఎలాగైనా విరూపాక్షి ఆ పెళ్ళిని ఆపేసి రూపనే పీటల మీద తీసుకొచ్చి కూర్చోపెడుతుందని. అందరూ కూడా రాజు పక్కన శ్వేతే పీటల మీద కూర్చుంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే విరూపాక్షి రూపని తీసుకొచ్చి శ్వేతని మాయం చేసి పెళ్లి పీటల మీద రూపని కూర్చోబెట్టడంతో రాజు కూడా రూప మెడలో తాళి కడతారు. అందరూ కూడా శ్వేత మెడలో తాళి కట్టారని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా విరూపాక్షి రాజు రూపల పెళ్ళి జరిగిపోయిందని, మరి విడాకులు ఇవ్వడం కుదరదని, ఆ పెళ్ళి ఎలాగైనా ఆపేస్తాను శ్వేతరాజులదని శపథం చేసిన విరూపాక్షి రాజు శ్వేతల పెళ్ళి ఈ విధంగా ఆపగలుగుతుందా? మళ్ళీ రాజు రూపమెడలోనే తాళి కట్టబోతున్నాడా? ఆ విషయం తెలుసుకున్న ప్రతాప్ అలాగే ముత్యాలు ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.